హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూనిస్ అండ్ మిస్టర్ దేవన్ సుదర్శన్. తెలంగాణ విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పడానికి రెడీ అవుతోంది. త్వరలోనే రాష్ట్రంలో మధ్యాహ్న భోజనంలో చేపలు వడ్డించేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు తెలంగాణ మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే మధ్యాహ్న భోజనంలో చేపలు పెడతామని, దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోని 26,000 నీటి వనరుల్లో చేప పిల్లలు పంపిణీ చేస్తున్నామని ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తోంది. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి ఉచితంగా మెరుగైన విద్య అందించేందుకు అనేక సంస్కరణలు అమలు చేస్తుంది. ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. వీటిల్లో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా సకల సౌకర్యాలు, అత్యాధునిక వసతులు కల్పించనున్నారు. అలాగే గురుకుల విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుంది. అంగన్వాడీల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇదిలా ఉండగా తాజాగా తెలంగాణ సర్కార్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఇకపై వారికి మధ్యాహ్న భోజనంలో చేపలు వడ్డించేందుకు రెడీ అవుతోంది. తాజాగా మంగళవారం నాడు నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన వరల్డ్ ఆక్వా కల్చర్ ఇండియా కాన్ఫరెన్స్ కు మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో చేపలు వడ్డించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ఉమ్మడి ఏపీలో ఒక్కసారి కూడా మత్స్యశాఖ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వలేదని, కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం తనకు అవకాశం కల్పించిందని తెలిపారు. గత బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన మత్స్యశాఖను తాను పునర్నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యశాఖకు ఏకంగా 123 కోట్ల రూపాయలు కేటాయించిందని గుర్తు చేశారు వాకిటి శ్రీహరి. అలాగే మత్స్యశాఖకు 1.40 కోట్ల రూపాయల బీమా కల్పించినట్టు వెల్లడించారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న సుమారు 26,000 నీటి వనరుల్లో చేప పిల్లల పంపిణీ చేస్తున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఈ నీటి వనరుల్లో సుమారు 84 కోట్ల చేప పిల్లలు, అలాగే 10 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేస్తున్నామని ప్రకటించారు. చేప పిల్లల పంపిణీలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామన్నారు. దీనికోసం రిజర్వాయర్లో చేప పిల్లల పంపిణీ బాధ్యతను అడిషనల్ కలెక్టర్కి అప్పగించామని తెలిపారు. అలాగే పెద్ద చెరువుల్లో చేప పిల్లల పంపిణీ ఆర్డీఓకి, చిన్న చెరువుల్లో అయితే తహసీల్దార్ ఆధ్వర్యంలో చేప పిల్లల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అలాగే ప్రతి చెరువు వద్ద చేప పిల్లల పంపిణీకి సంబంధించిన వివరాలను తెలియజేసేందుకు సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు వాకిటి శ్రీహరి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.